ఐపీఎల్ టాస్ గెలిచిన కేకేఆర్. ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ 5 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా కోల్కతా 3 విజయాలతో 7వ స్థానంలో ఉంది. జీటీ జట్టులో నుండి గిల్, సుదర్శన్, బట్లర్, రుతుర్ఫర్డ్, షారుఖ్ కేకేఆర్తో తలపడనున్నారు. ఐపీఎల్లో 400 రన్స్ చేసిన సాయి సుదర్శన్. గుజరాత్ ప్లేయర్ సాయి సుదర్శన్ ఈ సీజన్లోని మంచి ఫామ్ను కొనసాగిస్తున్నారు. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో అర్ధ సెంచరీ చేసి ఆయన ఐపీఎల్ 2025లో 400కు పైగా పరుగులు తీసిన తొలి ఆటగాడుగా నిలిచాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 8 మ్యాచ్ల్లో వరుసగా 74, 63, 49, 5, 82, 56, 36, 52 పరుగులు తీశాడు. గుజరాత్ ఘన విజయం. ఈడెన్ గార్డెన్ వేదికగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 199 రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 159 స్కోరుకే పరిమితం అయినది. దీంతో ఓడిపోవడం జరిగినది. టాప్ లేపుతున్న గుజరాత్ ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ను అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొడుతుంది. కేకేఆర్తో నిన్న జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించి టేబుల్ టాపర్గా తన స్థానాన్ని భద్రం చేసుకుంది. ఆరెంజ్, పర్పుల్ క్యాప్లు సైతం ఆ జట్టు వద్దనే ఉన్నాయి. ఓపెనర్ సాయి సుదర్శన్ 417 రన్స్ని, బౌలర్ ప్రసిద్ధ్ 16 వికెట్లతో టాప్ ప్లేస్లో ఉన్నారు. సాయి సుదర్శన్, గిల్, బట్లర్ జీటీలో అద్భుతమైన నాక్ని ఆడుతూ అద్భుతమైన ప్రదర్శనను చూపిస్తున్నారు. అభిషేక్ నాయర్కు థాంక్స్ చెప్పిన రోహిత్. నిన్న సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో అర్ధ సెంచరీతో ముంబైకి విజయాన్ని అందించిన రోహిత్ శర్మ ఇన్స్టాలో ఆసక్తికరమైన పోస్టును చేశారు. తన పోస్టును షేర్ చేస్తూ భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్కు థాంక్స్ చెప్పారు. దీనిని అభిషేక్ షేర్ చేస్తూ నథింగ్ బట్ లవ్ అంటూ రీపోస్టును చేశారు. కాగా ఈ ఐపీఎల్లో తొలుత విఫలమైన రోహిత్ తిరిగి గాడిన పడడంతో అభిషేక్ పాత్ర ఉందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. రాజస్థాన్పై ఫిక్సింగ్ ఆరోపణలు. జైపూర్లో ఏప్రిల్ 19న లక్నోతో జరిగిన మ్యాచ్లో ఆర్ఆర్ అనూహ్య ఓటమిని ఫిక్సింగ్ ఆరోపణలకు దారితీసింది. ఆర్ఆర్ మ్యాచ్లో ఫిక్సింగ్కు పాల్పడిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అడ్హాక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బెహ్రా ఆరోపించారు. బదులు తీర్చుకుంటుందా? లక్నో వేదికగా ఇవాళ ఎల్ఎస్జీ డీసీ తలపడుతున్నాయి. స్టార్ ప్లేయర్ పంత్, రాహుల్ తన మాజీ జట్టుతో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఢిల్లీ 7 మ్యాచ్ల్లో 5 విజయాలతో లక్నో 8 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించింది. ఇరు జట్లు ఇప్పటివరకు 6 సార్లు తలపడగా చెరో 3 విజయాలు సాధించాయి. కాగా ఈ సీజన్ ఆరంభంలోనే లక్నోతో జరిగిన ఉత్కంఠ పోరులో చివరి బంతికి ఢిల్లీ విజయం సాధించింది. మరి లక్నో ఇవాళ బదులు తీర్చుకుంటుందా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలను షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.